హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేటంటే ఎప్పుడు లేని మళ్ళీ వీడియోలోకి దేనికి వచ్చామనుకుంటున్నారా? మనది బాగా అయితే ఈ మధ్యన రీచ్ అయిందన్నమాట. పెళ్లి వీడియో ఒకటిని మనం తెలుగు ఫుడ్ అన్నితో అయితే ఒక 5 వీడియోలు అన్నీ చేసామన్నమాట. దాంట్లో ఒక వీడియో బాగా అయితే రీచ్ అయిందన్నమాట. యూట్యూబ్లో అయితే ఫస్ట్ టైం మాట అంతలాగా వెళ్ళాం అంటే 7,300 మంది చూశారు. ఒక పూతరేకి వీడియోనేమో మన గోదావరి సాంగ్ పెడితే బాగా చూసారన్నమాట. అది అలాగే మేము వెళ్ళిన పెళ్లి వీడియో కూడా పెట్టామన్నమాట. పెట్టిన రోజునైతే మనకి అంత బాగానే ఎవరు చూడలేదు. అంటే 200 మంది చూసారన్నమాట. 200 మంది చూసారు ఈ డబ్బా అని చెప్పి మేము కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. అంటే అంతలా కష్టపడి చేసాం కదా, 200 మంది చూడడం ఏంటి అనుకున్నాము. తర్వాత నిన్న కరెక్ట్గా నైటు 7:15 అయితే నేను వెళ్ళి చూసాను అన్నమాట. వీడియో చూస్తే దగ్గరగా అక్కడ నాన్ స్టాప్ కానీ 4,500 మంది చూశారన్నమాట. ఆ వీడియోని బాగానే చూశారు. మనది ఆల్రెడీ ఆ పూతరేకి వీడియోతోనే మనది 500 మంది అయిపోయారన్నమాట. ఈ వీడియో ద్వారా అయితే ఒక 25 మంది ఎక్స్ట్రాగా అయితే వచ్చారు. ఏంటంటే ఇప్పుడు వీడియోలోకి రావాల్సింది పని ఏంటంటే, చాలామంది మాకు యూట్యూబ్ నుంచి ఏమైనా మనీ వస్తుందా అని గట్టా అని అంటున్నారు అన్నమాట. చాలామంది మాకు చెప్తున్నారు, మీకు ఏమైనా మనీ వచ్చేసిందా, మనీ గట్టా ఏమైనా వస్తుందా అని చెప్పి చాలామంది అంటున్నారు అన్నమాట. మాకు యూట్యూబ్ నుంచి ₹1 అంటే ₹1 కూడా రాలేదు. మేము అంటే పొద్దున్న నుంచి ఒక సోమవారం నుంచి శనివారం దాకా పనికి వెళ్ళి ఆ పని చేసిన దాంట్లో బేటా డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో అయితే వీడియోలు తీయడానికి వెళ్తున్నాం అన్నమాట. అందుకు నుంచి మాకు యూట్యూబ్ నుంచి ₹1 రావట్లేదు. ఫస్ట్లో కొద్దిగా వీడియోలు తీయడానికి వెళ్ళినప్పుడు అయితే మా డబ్బులతో తీసేవాళ్ళం. ఇప్పుడు మేము అంటే కొంతమంది క్రియేటర్స్ చెప్పిన వల్ల ఇప్పుడు మేము వెళ్ళి ఇలాగా యూట్యూబ్ నుంచి వచ్చామన్నా వీడియోస్ తీస్తున్నామంటే మాకు అప్పుడు ఇలాగా వాళ్ళు ఫ్రీగా ఫుడ్ అవ్వడమో అయితే అమౌంట్ తగ్గించడమో చేస్తున్నారన్నమాట. మాకు ₹1 కూడా మాకు ఏమీ రావట్లేదు. అలాగే నేను తీసిన ప్రతి దుక్కునా కూడా మాకేం వాళ్ళు డబ్బులు కూడా ఇస్తలేదు. ఉన్న డబ్బులతో మేమైతే తీసుకున్నాం. ఆ డబ్బులతో మేము కొన్ని వీడియోలు తీసాము. ఫ్రీగా ఇచ్చిన కొన్ని వీడియోలు ఉన్నాయన్నమాట. డబ్బులు అయితే మాకు ఇంకేమీ రాలేదు. అందరూ ఏమీ పెద్ద 500 మందికి డబ్బులు వచ్చేది గట్ట ఏమి అనుకోకండి. చాలా ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ మీకు ఫుల్ వీడియోలో చేసి అయితే నేను చెప్తాను. ఏంటి ఎంత వస్తుంది ఇవన్నీ ఒక వీడియో చేస్తాను. అలాగే మనం 500 రీచ్ అవుతే మనం 2 టెంపుల్ చెప్పాం కదా, 2 టెంపుల్లో చాలామంది కామెంట్ అయితే తిరుపతి అని చెప్పేసి ఇదే విజయవాడ అయితే అని చెప్పేసి అన్నారన్నమాట. వాడపల్లి విజయవాడ అని చెప్తే ఎక్కువగా విజయవాడ అని వచ్చింది. అది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ వచ్చే నెలలోనే ఒక ఆదివారం అన్నది చూసుకొని వెళ్తున్నాం అన్నమాట. మేము అది ఏంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కట్టాను. ఒక లెంత్ వీడియో కూడా వస్తుంది. మేము తిరుపతి ఎలాగ వెళ్తున్నాము ఇవన్నీ ఒక వీడియో అయితే వస్తుంది. అలాగే ప్లీజ్ మీరు అందరూ ఇంకా బాగా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోలతో అయితే మీకు ముందుకైతే వస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన పక్కన ఉన్న గంట సింబల్ అయితే నోటిఫికేషన్లో పెట్టుకొని ఇంకా మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాము. అలాగే ప్రతి ఒక్కరు అయితే మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మేమైతే ఇంకా బాగా అయితే వీడియోలు తీయగలమన్నమాట. అలాగే ఇన్స్టాలో కూడా బాగా అయితే చూస్తున్నారు. ఇన్స్టాలో కూడా ఏ వీడియో పెట్టినా 5,000 దాటే వెళ్తుంది. అంటే ఒక 8,000 మంది అలా చూస్తున్నారు ఇప్పుడు కూడా. మాకు ఒక అనిపించింది అన్నమాట, చూస్తున్నారు మనం అయితే అక్కడ వీడియోలు అయితే చేయాలి అని చెప్పి మాకు కూడా భరోసా వచ్చిందన్నమాట. మీరు అలా మాకు కొద్దిగా భరోసా అన్నది ఇచ్చారనుకో మేము ఇంకా మంచి వీడియోలు అయితే మీకు ఇంకా చేసి పెడతాం అన్నమాట. ఆల్రెడీ ఉన్నాయి. ఈ వారం 4 రోజులు కూడా ఇంకా మంచి వీడియోలు కూడా వస్తాయి. ఆల్రెడీ పెళ్లి భోజనం ఎపిసోడ్ 2 కూడా వస్తుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఇంకా ఒక బిర్యానీ షాప్, టిఫిన్ షాప్ ఉంది, అది కూడా వస్తుంది అన్నమాట. మీరు కంపల్సరీగా ప్రతి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం ఇంకా మంచి వీడియోలు అయితే మేము ముందుకు వస్తాము. అలాగే మాకైతే ₹1 కూడా యూట్యూబ్ నుంచి రావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా మాకు యూట్యూబ్ నుంచి ఇంకా అప్లోడ్ అవ్వలేదు. మాకు ఏమీ రావకూరని అది ఎన్నిటికైతే వస్తుంది అన్నది కూడా మీకు వీడియో అయితే పెడతాను. కంపల్సరీగా మా వీడియోకి కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు బాగా అయితే చూస్తున్నారు, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. అంత చిన్న వీటికి అంటే మాది అంత చిన్న ఛానల్కి అన్ని వ్యూస్ రావడం అంటే గొప్ప మాట. నిజంగానే మీరు బాగా అయితే సపోర్ట్ చేయండి. మనం నిజంగా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాము. అలాగే తిరుపతిలో కూడా నేను చాలామందికి చెప్తున్నాను అన్నమాట, ఎవరికైనా ఫుడ్ వీడియోస్లో గట్రా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఏదో ఒక వెళ్తున్నా ఫుడ్ వీడియోలోని మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని చెప్పి నేను అంటున్నాను. కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేదు. కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి, నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నేను వాళ్ళతో ఫుడ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎవరితో అయితే ఎవరికైతే ఇష్టమైతే ఉంటుందో వాళ్ళైతే చేద్దాం అనుకుంటున్నాం. అదే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ బాగా సపోర్ట్ చేయండి. నేను మంచి వీడియోలు అయితే ఇస్తాము. అలాగే మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్.